హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు అయితే కనుక సింపుల్ డిజైన్ అనేది చూపిస్తాను. సింపుల్గా ఉంటే కనుక బాగుంటుందా అనేసి అయితే కనుక అస్సలు అనకండి. ఎందుకంటే డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మీరు చూసారంటే కనుక ఏందక్క ఇంత బాగుంది అనేసి అంటారు. కుట్టడం కూడా చాలా ఈజీ. ఇప్పుడైతే కనుక సింపుల్ నెక్ డిజైన్ ఏందో చూసేద్దాం. చూడండి, సింపుల్ నెక్ డిజైన్ అనేది చూపిస్తాను. దానికోసం అనేది లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది మనకు బ్లౌజ్కి ఎంత కావాలనో అంత అనేది తీసుకోవాలండి. చూడండి, నేను 13 ఇంచుల పొడవుతో తీసుకున్నాను. ఎడల్పు వచ్చేసి 10 ఇంచుల ఎడల్పుతో అయితే కనుక తీసుకున్నాను. ఇంకొచ్చేసి సంక రౌండ్ అయితే కనుక 6 ఇంచులు, ఇంకా మెడ వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాను. అలాగే కింద ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దాకా అనేది తీసేసుకున్నాను. అంటే ఎవరి సైజును పట్టించి వాళ్ళు తీసుకోవాలండి. మనం ఇంతే అనేది ఇంకా ఏం లేదు. ఇంకొకటి ఏంది అంటేనక మీకు షోల్డర్లు జారకుండా ఉండాలంటేనక మనము ఇక్కడ అనేది తక్కువగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్ భాగం అనేది పైన అనేది తక్కువగా తీసుకోవాలి. మనకి ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నామంటే షోల్డర్లు అనేది జారకుండా ఉంటుంది. చూడండి, నేను ఆల్రెడీ అనేది నెక్కును అనేది తీసేసుకున్నాను. ఇక్కడ 2.5 ఇంచులు, ఇక్కడికి వచ్చేదికి 3 ఇంచుల దాకా అనేది తీసేసుకున్నాను. ఇది 10 ఇంచుల పొడవుతో తీసుకున్నానండి. పలక మెడగా అనేది కటింగ్ చేసేసాను. పలక మెడగా అనేది డ్రాయింగ్ అయితే గీసేసాను. చూడండి, ఇలా అనేది డ్రాయింగ్ అయితే కనుక గీసేసుకోవాలి. మనకు ఏ మెడ కావాలనో అలా అనేది డ్రాయింగ్ అయితే గీసేసుకోవాలి. చూడండి, ఇదైతే కనుక పలక మెడ అయితే కనుక ఇలా అనేది పలక ఇక్కడ నెక్ ఎంత వస్తుందో అది స్ట్రైట్గా అనేది ఇలా గీసేసుకోవాలండి. ఇలా గీసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు అనేది ఇది కటింగ్ చేసేసుకున్నాము. ఇలా స్ట్రైట్గా అనేది గీసేసుకున్నాం కదండి. ఇలాగనే స్ట్రైట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇలా సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మెడన్ అనేది కటింగ్ చేసేసుకున్నాం. ఇది కూడా మనం స్ట్రైట్గా గీసేసుకున్నాం కదా, అలాగనే అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనము ఇవి ఇలా అయితే కనుక వచ్చేస్తాయి. విడివిడిగా అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా చూడండి, ఇలా అయితే కనుక వచ్చేస్తుంది. ఇలా అనేది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనము దీనికి దగ్గర అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. అంటే వేరువేరుగా కాకుండా ఉంటుంది. మనకు ఎటువైపు పై పక్క అనేది అర్థమవుతుంది. అందుకోసం అనేది ఇలా అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీనిని పెట్టేసి అనేది మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఆల్రెడీ అనేది నేను కటింగ్ అయితే చేసేసానండి. చూడండి, ఇవి అనేది చూసుకొని కరెక్ట్గా అనేది వేసేసుకోవాలి. లేకుంటే కనుక మనకు ఒకవైపు వేరుగా అనేది వస్తుంది. మళ్ళీ అనేది కన్ఫ్యూజ్ అయితేనే అవుతారు. ఇలాగనేది చూడండి, ఏ పార్ట్ కా పార్ట్ అనేది ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇది అనేది మనము కుట్టుకుందాము. దీన్ని అనేది మెడన్ అనేది నేను తిప్పేస్తున్నానండి. మీరు పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా అనేది చివరన అనేది కుట్టు వేసేసుకోవాలి. రెండు అనేది కరెక్ట్గా చూసుకొని అనేది కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఇలాగనే పెట్టేసి అనేది మనం కుట్టు వేసేసుకున్నాము. ఇలాగ నేను చూపించే విధంగా రెండు ఒకటేసారి కుట్టు వేసుకోండి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. లేకుంటే రెండు ఒకే వైపు రావచ్చు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసి పై కుట్టు కూడా వేసేసుకోండి. ఇలాగనే ఇంకొక దాన్ని కూడా ఇలా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ను ఇలాగ లోపలికి మడిచేసుకోవాలి. చూడండి, మనకైతే ఇంకా ఇలా ఓపెన్లో ఉంది కదా, ఇలా పై కుట్టు వేసుకుంటే ఇలా అయితే ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఇలా అనేది మడుచుకొని అనేది వేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసేసుకున్నాము. ఇలాగనే దీనికి కూడా కుట్టు వేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. నేను పైపింగ్ ఎందుకు వేయలేదు అంటే కనుక మనం గోల్డ్ కలర్ పైపింగ్ వేసినా
సరిగ్గా కనిపించదండి. అందుకోసమే నేను వారన కుట్టు వేసినానా. మనం తిప్పేసేటప్పుడు ఈ క్లాత్ అనేది ఎగస్ట్రా మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఆ క్లాతే మనకు పైపింగ్ మాదిరి నీట్గా వచ్చేసింది చూడండి. ఈ డిజైన్ కుట్టుకోవడానికి ఇలాగ పట్టు ఉంటేనే బాగుంటుందండి, పట్టు లేకుండా అయితే కనుక బాగుండదు. పట్టు లేకుండా కుట్టుకోవాలి అంటే కనుక పెద్ద సైజ్ లేస్ అనేది వేసుకోండి. లేస్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అనేది లూజ్ కుట్టు పెట్టేసి ఇక్కడ అనేది కుట్టు వేసేసుకున్నాము. లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకోవాలి. మనం ముందే కట్ చేసుకున్నామంటే కనుక కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఇలా కుట్టు వేసుకొని కట్ చేసుకున్నామంటే మనకు నీట్గా అనేది వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా కూడా ఇలా అనేది కట్ చేసేసుకోవడమే. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది ఇది తీసేసుకోండి. ఇది తీసుకున్న తర్వాత దీన్ని కూడా అనేది ఇలాగ పెట్టేసుకోవాలి. దీనికి కూడా అనేది నేను పట్టు వచ్చేటట్టే కట్ చేశానండి. నేను చెప్పినట్టు ఇలా పట్టుదన్న తీసుకోండి, లేకుండా లేస్ ఉంటుంది కదండి, అదన్నా కానీ తీసేసుకోండి. ఇప్పుడు అనేది ఇలా అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు వేసేద్దాము. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసుకోవడమే. ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కూడా లూజ్ కుట్టు వేసేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కనుక మనకు రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, ఇలా అయితే కనుక వచ్చేసింది. చూడండి, మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ అనేది నేను మార్కింగ్ వేసేసాను కదండి. ఇది మార్కింగ్ అనేది ఇక్కడికి ఉంది చూడండి. ఇక్కడికి మనకు ఇక్కడికి అనేది మార్కింగ్ ఉంది. ముందుగానే మనము ఇలా మెడ ఎంతవరకు ఉంది అనేది మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. లేకున్నా మనము ఫస్ట్ ఎంత 3 ఇంచులు పెట్టేసాం కదా, 6 ఇంచుల ఎడల్పుతో అయితే వస్తుంది. చూడండి, మనకు ఇంత కరెక్ట్గా ఉంది. 6 ఇంచుల ఎడల్పుతో ఉంటుంది. 3 ఇంచులతో పెట్టేసాం కాబట్టి 6 ఇంచుల ఎడల్పు వస్తుంది, డబల్ వస్తుంది. కాబట్టి దీన్ని అనేది ఇలా పెట్టేసి ఎక్కడ అనేది మనది మార్కింగ్ ఉందో ఆ సైడ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా అనేది 2 పెట్టేసి చూసేసుకోండి. చూసుకున్న తర్వాత ఈ చివరి నుంచి జాగ్రత్తగా అనేది కుట్టు అనేది చాలా చిన్న కుట్టు పెట్టేసుకోండి. కుట్టు పెట్టేసుకొని తర్వాత అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా ఫ్రెండ్స్, ఇది మామూలుగా అయితే కనుక చివరిన అనేది వేయకండి. మనము పైపింగ్ ఉంటే ఎలా వేస్తామో అనేది పైపింగ్ పక్కన నుంచి వేస్తాం కదా, అలా అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా రబ్ చేసేయండి. ఇలా అనేది రబ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది మనకు పైపింగ్ మాదిరి ఇలా లేచేటట్టు అనేది వస్తుండాలి. ఇలా అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది వేసేసుకున్నాము. చూడండి, ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకనేది ఇక్కడ అనేది టక్స్లు అనేది వేసేసుకున్నాము. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది వేసేసుకోవాలి. మనము ఇలా టక్స్లు అనేది వేసుకున్న తర్వాత ఈ పట్టు అనేది వేసేసుకున్నాము. మనము ఈ పట్టీ అయినా వేసేసుకోవచ్చు, లేదా పైపింగ్ అయినా కానీ వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా అనేది టక్స్లు వేసేసుకోవాలి. టక్స్లు వేసుకున్న తర్వాత ఈ పట్టీ అయితే వేసేసాను. ఇప్పుడు అనేది ఇలా అయితే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నాడలు అనేది పెట్టేసుకుందాము. నెక్ అనేది ఇంత ఎడల్పు ఉన్నదంటే గ్యారెంటీగా నాడలు అనేది పెట్టేసుకోవాలండి, లేకుంటే ఇంకా భుజాలు జారిపోయే అవకాశం అయితే ఉంది. ఇంకా చూడండి, దానికోసం అయితే ఇంకా నేను 4 ఇంచుల ఎడల్పు 4 ఇంచుల పొడవుతో అనేది క్లాత్ అనేది సేమ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. నేను దీనికోసం అనేది వేరే క్లాత్ అనేది ఏం వాడట్లేదండి, ఇదే క్లాత్తోనే డిజైన్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇలా అనేది మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా, ఈ మూలను కూడా ఇలా మడిచేసుకోవాలి. ఇటు సైడ్ మూలను కూడా ఇలా మడిచేసుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత చూడండి, ఇలా పెట్టేసి అనేది మనం కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా ఓపెన్ చేసేసుకోవడమే. నేను పెద్ద సైజు ఎందుకు తీసుకున్నానంటే ఇలా ఎక్కువగా కనిపించాలనేసి తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఎంత బాగుందో. ఇలాగనే అనేది ఇంకొకటి కూడా చేసేసాను.
చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసి నాడలు అనేది కుట్టేసుకోవాలి. ఇది సైజ్ అనేది 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని 2 అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది ఇలా చూసుకొని అనేది మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా చూసి అనేది ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ అనేది పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి 2 పక్కలు అనేది కుట్టేసాను. మనకైతే ఇంకా డిజైన్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అనేది నాడలను ఇలా ముడి వేసేసుకున్నామంటే సరిపోతుంది. మనము నెక్ అనేది ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. పట్టు చీరల మీదకి ఈ మధ్య అనేది పట్టు చీరల మీద అనేది కింద కూడా అనేది బార్డర్ వస్తుంది కదండి. ఆ బార్డర్ని అనేది మీరు ఇలాగ అనేది యూజ్ చేసుకున్నారంటే డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మీకు చూడడానికి కూడా చాలా మంచిగా అనేది కూడా అనిపిస్తుంది. ఇంకా మనము హ్యాండ్స్ అనేది జాయింట్ వేసుకొని దీన్ని అనేది మనకు సైజుకి తగ్గట్టుగా అనేది మడిచి కుట్టేసుకోవడమే. ఈ మధ్య అనేది నేను ఇలాంటి బ్లౌజులు అనేది చాలానే కుట్టాను. బ్లౌజులు అంటే కనుక ఈ డిజైన్తో కాదండి, మామూలుగా అయితే కనుక ఇలా పట్టు వచ్చినవి. నేను అందుకనే ఇలా పట్టు వచ్చిన బ్లౌజులను ఇలా కుట్టించుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది అనేసి ఈ వీడియో అనేది మీకు చేసి అనేది చూపిస్తూ ఉన్నాను. మామూలుగా అయితే కనుక పట్టు అనేది 2 పక్కల వచ్చిందంటే కనుక ఒక పక్క అనేది మనం హ్యాండ్స్కి తీసుకుంటామండి. ఇంకొక పక్క అనేది ఇలా ఉండేది పట్టును అనేది ఇలాగైనా వేసుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది. సింపుల్ డిజైన్తో భలే అందంగా కనిపిస్తుందండి. చూడండి మొత్తానికి అయితే డిజైన్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు ఎక్కువగా అనేది ఈ చీరలు వస్తున్నాయండి. నేనైతే చాలా బ్లౌజులే కుట్టేసాను, అది కూడా మీకు చెప్పేశాను కదా. ఈ డిజైన్ అనేది ఈ బ్లౌజులకు కానీ లేకుంటే పట్టు ఈ టైపే కాదు, పట్టు బ్లౌజులకు ఏదైనా కానీ బాగుంటుంది. ఇంకా లేస్ వచ్చిన చీరలు ఉంటాయి కదండి, దానిలకు కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్. అది కాక పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఇలాంటి గట్టుకుపోయామంటే చూసిన వాళ్ళందరూ ఎక్కడ కుట్టించుకున్నారని గ్యారెంటీగా అడుగుతారు. అందరి కళ్ళు మన బ్లౌజ్ మీదనే పడి ఉంటాయి. ఇంకా మనం ఏదైనా డిజైన్ కుట్టించుకొని వేసుకున్నాము అంటే ఎవరన్నా వచ్చి మీ డిజైన్ బాగుంది బ్లౌజ్ అన్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకోసం అని అయితే చెప్తున్నాను. ఇలా అనేది ఏమన్నా కుట్టించుకోండి. మీకు ఇలాంటి చీరలు ఉంటేనక కుట్టించుకోండి. మీరే కుట్టేటట్టు ఉండేనక కుట్టుకొని ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి. డిజైన్ కూడా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్క ఈ డౌట్స్ ఉంది అనేసి అయితే ఇంకా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్. ఇంకొకటి ఏంటంటే వీడియో బాగుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది కన్ఫామ్గా చేసుకోండి.